హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మన ఛానల్లో మీరు తమిళలో చూసినట్టు నేను రీసెంట్గా తిరుపతి వెళ్ళాను అనమాట. సో ఈ వ్లాగ్ అంతా నా తిరుపతి జర్నీ అంతా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే నాకు యాక్చువల్గా నేను చాలాసార్లు ప్లాన్ చేశాను తిరుపతి, బట్ నాకు ఎప్పుడూ అంత తొందరగా ఛాన్స్ రాలేదన్నమాట వెళ్ళడానికి. అంటారు కదా, లైక్ దేవుడు అనుగ్రహం ఉండాలని. నాకు నిజంగా అది అనిపించింది. ఎందుకంటే ప్లాన్ చేసి అన్నీ బుక్ చేసుకొని లాస్ట్ మినిట్లో కూడా క్యాన్సిల్ అయినవి ఉన్నాయి. నేను మోర్ దాన్ 10+ years తర్వాత తిరుపతి వెళ్తున్నా. నాకు అన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళడం అనేది చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. అండ్ నాకు ఇప్పుడు వెళ్తున్నప్పుడు కూడా చాలా అంటే లైక్ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి, బట్ స్టిల్ నేను వెళ్ళడానికి ట్రై చేశాను. సో నేను వెళ్ళినప్పుడు ఏంటంటే ఫుల్ వర్షం అనమాట. అండ్ వర్షంతో పాటు చలి, ఎంత చల్లగా ఉందంటే నేను స్వెటర్ కూడా ఏం తీసుకొని వెళ్ళలేదు, క్యాజువల్గా వెళ్ళిపోయాను. సో ఇది నేను తిరుపతి వెళ్తున్నప్పుడు జర్నీ అనమాట. నేను వెళ్ళిన స్టేషన్లో ఏంటంటే చాలా చల్లగా ఉంది. అండ్ నాకు ఈ టికెట్ కూడా నాకు చైర్ కార్ దొరికింది. అండ్ చైర్ కార్ కూడా వచ్చేసి నాకు లాస్ట్ మినిట్లో తత్కాల్లో కన్ఫర్మ్ అయిందనమాట. దాన్ని కూడా నేను కొంచెం ట్రై చేయాల్సి వచ్చింది. అండ్ నాకు వెళ్తున్నంతసేపు కూడా ఒకటే డౌట్ ఉండే, నేను నిజంగా వెళ్తానా, నాకు నిజంగా దర్శనం జరుగుతుందా, లేకపోతే మళ్ళీ ఏమైనా అవుతుందా అని నేను చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను. నేను నా ఫ్రెండ్స్కి అందరికి కూడా చెప్తుండే, లైక్ అవుతుందా వెళ్ళగలుగుతానా అని. బట్ ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాను. అండ్ నేను చైర్ కార్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆన్ ది వేలో లొకేషన్స్ చాలా బాగున్నాయి. కానీ నేను ఈ వీడియో తీస్తున్నప్పుడే తెలుసు లైక్ నాకు ఇట్లా స్క్రీన్ ఇది పడుతుంది అని. బికాజ్ నేను తీసుకుంది ఏసీ చైర్ కార్ అనమాట. సో నాకు విండోస్ తీసే ఆప్షన్ లేదు. నేను మ్యాక్సిమం ట్రై చేశాను. యాక్చువల్లీ వీడియో పెట్టకూడదు అనుకున్నా, కానీ అనిపించింది ఓకే ఫైన్ పెట్టచ్చు, అట్లీస్ట్ కొంచెమైనా కనపడుతుంది కదా అని. అండ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇది షార్ట్ ట్రిప్ అండి, అంటే లైక్ మహా అయితే ఇలా వెళ్ళి అలా వచ్చేసే ట్రిప్పే, ఎక్కువసేపు ఏమీ ఉండదు. అండ్ సారీ ఒకవేళ కనుక నా కెమెరా అది లైక్ మంచిగా లేదు నాకు తెలుసు, బట్ ప్లీజ్ ఈసారికి ఇట్లా కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక్క వీడియోని ఇట్లా ఉంటుంది, మిగతావన్నీ చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంటాయి, డోంట్ వరీ. సో వీడియో అంతా ఫుల్ ట్రైన్ జర్నీ అనమాట. సో నేనున్న లొకేషన్ నుంచి తిరుపతి నాకు 5 to 6 hours. సో నేను మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 1:30 కల్లా నేను దిగిపోయాను. సో తిరుపతిలో దిగాక ఏంటి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.